అలానే మనమున్న ఈ ఫీల్డ్లో కమిట్మెంట్స్ ఉన్నాయి, కమిట్మెంట్స్ అడుగుతారు అని మనం విన్నాం. అది ఎంతవరకు రియల్ అంటారు? మనమున్న ఫీల్డ్లో అని కాదు, ఐ థింక్ ఇట్స్ ఎవ్రీవేర్ అనిపిస్తుంది. బికాజ్ నాకు వేరే ఫ్రెండ్స్ బయట ఐటీ ఫ్రెండ్స్ అట్లా ఇట్లా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో అక్కడ కూడా ఎవ్రీవేర్ ఇట్ ఈస్. మా మేనేజర్ ఇలా అన్నారు, ఇది అడిగారు, అది అడిగారు. సో ఐ థింక్ ఇట్స్ ఎవ్రీవేర్. అండ్ అమ్మాయిలు నేర్చేసుకున్నట్టున్నారు వాటిని హ్యాండిల్ చేయడం. దే హ్యావ్ బికమ్ స్మార్ట్ అండ్ ఐ థింక్ దే నో హౌ టు సే నో నౌ. అంటే ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను జస్ట్ సెన్సిటివ్ గా కట్ చేసేస్తాను. అంటే ఐ విల్ నాట్ ప్రొలాంగ్ ఇట్ ఫర్దర్. ఎందుకు ఒకటి మనం ఖచ్చితంగా ఎప్పుడు వాడు ఏం చేస్తాడో అన్న ఒక నార్మల్ అమ్మాయికి ఉన్న భయం క్యాజువల్గా నాకుంటుంది. ఎందుకంటే నేను వచ్చిన చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, మా వెనకాల పెద్ద సంస్థానాలు ఏం లేవు. నాకు థ్రెటన్ చేస్తాడా, థ్రెట్ ఉందా నాకు అన్నదేదో భయం ఉండేది. ఏ లేదండి ప్లీజ్ అండి వద్దు అన్నట్టే చెప్పి పక్కకు వచ్చేసాయి. అది అక్కడతో కట్ ఆఫ్ అయిపోయేది. అదృష్టవశాత్ ఎవరు పీడించి హింసించలేదు. బికాజ్ అది మనం మార్చాలనుకుంటే ఈ రోజు మారేది కాదు, ఎప్పుడూ ఉంటుంది. అది వాళ్ళు అర్థం చేసుకుని మారగలగాలి. ఆర్ మనం దాన్ని ఓకే ఫైన్ అన్నట్టు చాలా విషయాలు జీవితంలో వదిలేస్తేనే బాగుంటుంది అనేది నేను నేర్చుకుని ఇంకో విషయం. సో మన లైఫ్ లో కొంతమంది తొక్కే వాళ్ళు వస్తారు అంటారు కదా, అలా మీ లైఫ్ లో ఎవరైనా తొక్కే వాళ్ళు ఎదురయ్యారా మీకు? ఎప్పుడు ఉంటారు, కానీ ఎవరు కెమెరాని మోసం చేయలేరు అనేది నా ఫీలింగ్. నువ్వు ఎంత తొక్కినా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కెమెరా ముందుకు వచ్చినప్పుడు అక్కడ నిజాయితీగానే ఉండాలి. చూసే కళ్ళు కూడా మళ్ళీ నేను నిజాయితీగానే చూస్తాయి. సో నువ్వు అది డిజర్వ్ చేస్తున్నావా లేదా అనేది అక్కడ తెలిసిపోతుంది. సో నువ్వు ఒక్కసారి తొక్కగలవు, రెండోసారి తొక్కలేవు కదా. ఖచ్చితంగా రెండోసారి వద్దు, బాలేదు, షీ కెన్ డూ బెటర్ అన్నది వస్తుంది. సో అది నువ్వు ఆ తొక్కినంత మాత్రాన నో టాలెంట్ కెన్ బి, అంటే తొక్కారు కాబట్టి నేను ఎదగలేదు అనేది నాట్ పాసిబుల్ అనిపిస్తుంది నాకు. అలా తొక్కే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పను అసలు. నేను కాన్వర్జేషన్లే చేయను ఎక్కువ. చెప్పాను కదా, నేను గొడవలకి కూడా వెళ్ళను, కాన్వర్జేషన్ కూడా చేయను. దీని నుంచి నేను ఎట్లా బెటర్ అవ్వాలనేదే నేను ఆలోచించుకుంటాను. వాడు తొక్కినా కూడా నేను కనబడాలి. మీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? చాలా మంది ఉన్నారు, బట్ ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ థ్యాంక్ యూ. ఇట్స్ అంటే ఇట్ సర్వ్స్ ద హోల్ లైఫ్. నేను లైఫ్ అంతా మా పేరెంట్స్ ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నా కూడా నేను తీర్చుకోలేని రుణం అది. సో ఇట్స్ నాట్ అ థ్యాంక్ యూ, నాట్ ఇనఫ్. ఇట్స్ మోర్ దాన్ దట్. మై లైఫ్ ఫర్ ఎవర్ రుణపడి ఉంటారు నేను వాళ్ళకి. ఇట్స్ కృతజ్ఞత. మీ లైఫ్ లో ఎవరికైనా సారీ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? అలాంటి పర్సన్ ప్రస్తుతానికైతే ఎవరు లేరు. నాకు ఒకవేళ వాళ్ళని కాపాడుకోవాలనిపిస్తుంది, నా లైఫ్ లో నుంచి వీళ్ళు వెళ్ళకూడదు అనుకుంటే, ఈగో అయినా సరే, తప్పు వాళ్ళది ఉన్నా సరే, అసలు ఈ సిచ్యువేషన్ ఏదైనా సరే, ఇప్పుడు ఏంటి నేను సారీ చెప్తున్నా, కూర్చుని మాట్లాడదాం, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ అని నేను ఇమ్మీడియట్ గా కాన్వర్సేషన్ చేసేస్తా. అది ఫ్రెండ్ అయినా బ్రేక్ చేసి సెట్ చేయాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్. మీకు ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తారు ఇప్పుడు? ₹1,00,00,000 దొరికితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈజీ మనీ అంటే భయం. ఇది ఎవడు వదిలేశాడు, ఇది ఎందుకు వదిలేశాడు, ఇది ఎందుకు నాకు దొరికిందని 1 వీక్ పిసుక్కుని దీన్ని తీసుకెళ్లి ఏ హుండీలోనో వేద్దాం, ఆర్ పోలీసులకు అప్పచెప్పేద్దాం, మనకొద్ది డబ్బు లాగా ఆలోచిస్తాను నేను. ఐ డోంట్ నో, ఐ థింక్ అంతే ఆలోచిస్తాను నేను. బికాజ్ ₹1 ఈజీగా రోడ్డు మీద దొరికినా నాకు భయం. ఎందుకు ఇది నాకు దొరికింది, దీన్ని హుండీలో వేసేద్దాం, మంది గాంధీ మనకొద్దు. ఇప్పటికీ నా లైఫ్ లో ఇది ఎవ్వరికి చెప్పలేదు అనే ఒక సీక్రెట్ ఏదైనా ఉందా? అది కిసిక్ టాక్స్ లో చెప్తానా నేను. ఎవ్వరికి చెప్పనంత సీక్రెట్ నా లైఫ్ లో ఒకటి ఉంటే అది ఇక్కడ ఎందుకు చెప్తా, జనజీవన స్రవంతి. నా లైఫ్ లో ఈ క్వాలిటీ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఏదైనా మీ లైఫ్ లో ఉందా? ఎవ్రీడే నేను ఏదో ఒక క్వాలిటీ నా గురించి నేను వర్క్ చేసుకుంటూ, ఇది మార్చుకుంటే బాగుంటుంది, ఇక్కడ బెటర్గా ఉండొచ్చు, ఇది ఎందుకు నన్ను హర్ట్ చేసింది, ఇట్లా ఆలోచించుకుంటూనే ఉంటా. అట్ ప్రెసెంట్ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నది ఏంటంటే, సో యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎనర్జీ టు రైట్ పీపుల్ టు ప్రొటెక్ట్ ఇట్ అన్నది నేను వర్క్ చేసుకుంటున్నా నా మీద. నేను ఐ వాంట్ చేంజింగ్ అంటే అది చేంజ్ చేస్తున్నా. రీసెంట్ రిలీజ్ అయిన మూవీలో ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది
అనేది ఏ మూవీలో ఏ క్యారెక్టర్ని చూసినప్పుడు మీకు అనిపించింది? బేసిక్గా ఐ ట్రైడ్ డూయింగ్ కామెడీ, ఐ ట్రైడ్ డూయింగ్ ఏడిపించడం ఇట్లాంటివి కదా. ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ నీలాంబరి టైప్ ఆఫ్ స్ట్రాంగ్ నెగటివ్ ఉమెన్ లాగా. ఇప్పుడు రీసెంట్గా శ్రేయారెడ్డి గారు ఓజీలో ఒక క్యారెక్టర్ చేశారు. అవును. సో నాకు అసలు మైండ్ బ్లో అయిపోయింది అది చూసి. చేస్తే ఇలాంటి క్యారెక్టర్ లైక్ సంథింగ్ టోటలీ హట్కే విత్ మై బాడీ లాంగ్వేజ్, అంటే ఐ కెన్ సూట్ దట్, ఐ నో ఐ కెన్ డూ జస్టిస్ అనేది అనిపిస్తుంది. సో నాకు అలాంటి స్ట్రాంగ్ పవర్ఫుల్ రోల్స్ చేయాలని ఇష్టం అనమాట. చుట్టుపక్కల ఉన్న వాచ్మ్యాన్, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇంకొంటారు. ఒకసారి నిజంగా నేను భయపెడితే ఎలా ఉంటుందో ఒకసారి భయపెడదాము అని.